హాయ్ అండి, నమస్తే. వీటిని బొబ్బర్లు అంటారు, అలాగే అలసందలు అంటారు, సోయా అంటారు, రకరకాలుగా అంటూ ఉంటారు. నేనైతే బొబ్బర్లే అంటున్నాను. పూర్వం నుంచి వచ్చే నాటు బొబ్బర్లు అనమాట. వీటితోటి ఇలా తాలింపు వేసుకోవచ్చు, కమ్మని రొట్టె చేసుకోవచ్చు అనమాట. ఇవి ఎలా తయారు చేయాలో నేను 2 రకాల రెసిపీస్ అయితే చూపిస్తాను. హెల్త్కి చాలా మంచివండి ఇవి. మామూలుగా అయితే వడలు వేసుకుంటూ ఉంటారు కదా ఆయిల్లో వేసి, అలా కాకుండా ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం బొబ్బర్లు తీసుకుందాము. ఇక్కడ ఇవి పొలాల్లో పండించి అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చిన బొబ్బర్లు అనమాట. వీటితోటి ఇప్పుడు మనం రెసిపీస్ తయారు చేసుకుందాం. శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు అయితే కడిగేసాను, మట్టి చాలా ఉంది. కడిగేసి ఒక 6-7 గంటలు బాగా నానబెట్టేసుకోవాలన్నమాట. వాటర్ వేసేసి, బొబ్బర్లు కొంచెం టైం ఎక్కువ పడతాయి కదా, నానబెట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా బొబ్బర్లతోటి వడలు వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా హెల్తీగా ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. నానబెట్టేస్తున్నాను. ఇవి కొంచెం టైం పడతాయి. ఇప్పుడు చూడండి బాగా నానిపోయాయి. వీటిని ఇప్పుడు కొంచెం సగం అయితే కుక్కర్లో వేసేస్తున్నాను, సగం విడిగా రొట్టె వేసుకోవచ్చు. ముందుగా కొంచెం ఇందులో వేసేసి సరిపడినంత వాటర్ వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మెత్తగా ఉడికించేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోతాయి. వీటిని తర్వాత మనం తాలింపు వేసుకోవచ్చు. అలాగే మిగిలిన బొబ్బర్లు మిక్సీ జార్లో వేసేస్తున్నాను. వేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. మెత్తగా అంటే కొంచెం పలుకుగా ఉన్నా పర్వాలేదు, లైట్గా ఉండాలి పలుకు అనేది, ఎక్కువ కాదు. లేదంటే కొంచెం పప్పు విడిగా తీసుకుని ఇందులో కలిపేసుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా తీసేసి దీన్ని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట, మరీ జారుగా కాకుండా. ఇందులోకి 1 కప్పు పిండి అయితే ఉంది కదా, 1 కప్పు వరకు వరినూక వేస్తున్నాను. బియ్యం నూక వేసి సరిపడినంత సాల్ట్ వేసేసి బాగా మెత్తగా కలిపేసుకోవాలి. 2 మిక్స్ అయిపోవాలి. కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం వరినూక నానితే రొట్టె బాగా వస్తుంది. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు. ఇవి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు బాగా చేస్తూ ఉండేవారండి, మా చిన్నతనంలో తినేదాన్ని. చాలా కమ్మగా ఉంటుంది బొబ్బరి రొట్టె. ఇలా కొంచెం వాటర్ వేసి కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను, మూత పెట్టేసి. ఈలోగా అయితే బొబ్బర్లు అయితే ఉడికిపోయాయి, స్టవ్ మీద పెట్టినవి. ఇవి ఇందులో వాటర్ అంతా తీసేసి మనం రిమూవ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. శనగలు తాలింపు వేసుకుంటాం కదా, అలాగే బొబ్బర్ల తాలింపు కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ శనగపప్పు తాలింపు వేసుకుంటూ ఉంటాం కదా, పోపు వేసుకుని తింటూ ఉంటాము. అలాగే బొబ్బర్లు కూడా చేసుకోవచ్చు. ఈ వాటర్ అయితే మనం రసం అది ఏదైనా పెట్టుకుంటే అందులోకి వాడుకోవచ్చు, పారిపోకుండా. ఇలా అయితే నేను వడపోసేసి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. బొబ్బర్లు తినేటప్పుడు ఇలా ఈ పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేస్తున్నాను. కారం ఇదే కదా, ఇంకేం ఉండదు ఇందులోకి. ఎండుమిర్చి చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని మనం బొబ్బర్లతో పాటు మిరపకాయ కూడా తింటే చాలా బాగుంటుంది అనమాట. కారం తినే వాళ్ళకి బాగుంటుంది టేస్ట్ అనేది. ఎండుమిరపకాయ వేగితే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే తినగలుగుతారు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను. ఇదైతే అందరికీ తెలిసిందే, శనగల తాలింపులాగే. ఇలా అంతా రెడీ చేసేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసేస్తున్నాను. లైట్గా ఇంగువ కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు వేసేద్దాము. ఒకసారి వేసేసి కలిపేయడమే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఇవి ఇబ్బంది లేదు. మంచి రుచిగా అయితే బొబ్బర్లు రెడీ అయిపోయాయి. తినడానికి స్నాక్స్ కింద బాగుంటాయి, మార్నింగ్ కూడా తినచ్చు, చాలా బాగుంటాయి. ఇలా వేడిగా ఉన్నప్పుడే పైన కొంచెం కొత్తిమీర వేసేసి అలా మూత పెట్టేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది అనమాట. తినేటప్పుడు చాలా బాగుంటాయి. బొబ్బర్లు టేస్ట్ సూపర్ అనమాట అండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎక్కువ తింటే కడుపులో నొప్పి వస్తుంది, కానీ లైట్గా తినచ్చు, బాగుంటాయి. ఇవి చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న రెసిపీ అనమాట. బొబ్బర్లు చాలా మంచిది అనమాట. అప్పుడప్పుడు తింటూ ఉండండి, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మీరు తయారు చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే బొబ్బర్లతోటి రొట్టె తయారు చేద్దాము. ఒక అరగంట పైన అయిపోయింది, నానబెట్టేసాను కదా. ఇందులో కొంచెం రొట్టె వేయడానికి జారుగా ఉండేలాగా కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇలా కలిపేసి మనం ఇందులో కొంచెం జీలకర్ర లైట్గా వేసాను అనమాట, బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కమ్మగా మామూలుగానే వేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఈ రొట్టె వేసేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కాల్చుకోవడమే. పాత రోజుల్లో అయితే ఇలాంటి రొట్టెలు అయితే బొగ్గుల పొయ్యి మీద, కుంపటి అంటారు కదా, దాని మీద వేసి కాలుస్తూ ఉండేవారు. చాలా టేస్ట్గా ఉంటుంది. నెమ్మదిగా మెల్లగా కాలుతూ ఉండే కొద్దీ మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. మనకి
తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉండేవి. ఒకప్పుడు ఇవే కదా మనకి స్నాక్స్ అంటే, ఇలాంటివే ఉంటూ ఉండేవి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే తింటూ ఉండేవాళ్ళం. రెండో వైపు కూడా తిరగవేసేసి ఇలా మూత పెట్టేస్తే ఆల్రెడీ ఒకవైపు అయితే కాలిపోయింది కదా, రెండో వైపు కూడా తొందరగా కాలిపోతుంది. ఇదిగో చూసారు కదా, టేస్టీగా బొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. బొబ్బర్లు రకరకాలుగా తింటూ ఉండాలి, హెల్త్కి చాలా మంచిది. అవి కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇందులోకి ఆవకాయ పచ్చడి అటువంటివి ఏమైనా నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. లేదంటే మనకి ఇష్టమైన ఏదైనా చట్నీతో కూడా తినచ్చు. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మంచి హెల్తీగా ఇటువంటి రెసిపీస్ మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇదే కాదండి, నేనైతే ఇడ్లీ పిండి రొట్టె కూడా వేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది. మామూలుగా ఇనప కడాయిల్లో ఇడ్లీ పిండి రొట్టె వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట. నాన్ స్టిక్లో వాటి మీద కాకుండా ఇలా ఇడ్లీ పిండి వేసేసి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పిండి వేసి పైన ఇలా పచ్చిమిర్చి వేసుకోండి, ఫినిషింగ్ టచ్ చాలా బాగుంటుంది అనమాట కారం తినే వాళ్ళకి. నేనైతే రెగ్యులర్గా ఇలాగే వేస్తూ ఉంటాను. ఇడ్లీల కంటే ఇటువంటివే బాగా ఇష్టపడుతూ ఉంటాం అనమాట. ఇలా ఇందులో మధ్యలో పచ్చిమిరపకాయ నంచుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేస్తూనే ఉంటారని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.